వీధులన్నీ పూలతో అలంకరించబడ్డాయి. రాజభవనాలు దీపాలతో ప్రకాశించాయి. ప్రజల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో, ప్రతి మనసులో ఒక్కటే పేరు, శ్రీరాముడు. అటు తండ్రి ఆజ్ఞను ధర్మంగా స్వీకరించిన రాముడు సీతాదేవితో కలిసి ఉపవాస దీక్షలో ప్రవేశించాడు. ఇటు దశరథుడు తన హృదయంపై ఎన్నో ఏళ్లుగా మోస్తున్న భారాన్ని రేపటి ఉదయంతో దింపేయబోతున్నానని సంతోషిస్తున్నాడు. కానీ కాలం మనుషులు చూసేది చూడదు. విధి మనుషులు ఆలోచించేది ఆలోచించదు. ఎందుకంటే అయోధ్య అంతా రాముని పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తున్న ఆ రాత్రే విధి మరొక నిర్ణయం తీసుకుంది. ఒక నిర్ణయం ధర్మమూర్తి శ్రీరాముణ్ణి రాజసింహాసనం నుండి అరణ్య మార్గం వైపు నడిపించబోతుంది. రాముని పట్టాభిషేకం కోసం సంబరాలు చేసుకుంటున్న అయోధ్యను చూసి మందర ఎందుకు భయపడింది? రాముడు రాజు అయితే కైకేయికి ప్రమాదం అని ఆమె ఎందుకు భావించింది? అసలు కైకేయి హృదయంలో లేని అనుమానాలను మందర ఎలా నాటింది? రాముణ్ణి తన సొంత కుమారుని కంటే ఎక్కువగా ప్రేమించిన కైకేయి ఎలా ఒక్క రాత్రిలో మారిపోయింది? రాముని పట్టాభిషేకం కోసం సిద్ధమైన సింహాసనం ఎలా వనవాస మార్గంగా మారింది?